హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాకృష్ణ రెసిపీస్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ 90's కిడ్ స్వీట్. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. అచ్చం సోంపాపిడి టేస్ట్ లానే ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు రెండింటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పిండి ఇలా గట్టి పడుతున్నట్టు అనిపిస్తుంది. టెన్షన్ పడిన అవసరం లేదు. పిండి ఫ్రై అవుతున్న కొద్దీ లూజ్ అవుతూ ఉంటుంది. చూడండి, పిండి చిన్నగా లూజ్ అవుతుంది. పిండి ఫ్రై అవుతున్న కొద్దీ మంచి స్మెల్ వస్తుంది. పిండి ఫ్రై అయితే ఇలా లూజ్ అవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక స్క్వేర్ బాక్స్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు పిండి గట్టి పడుతుంది. షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. అంతా ఒకేసారి వేసుకోకూడదు. ఇప్పుడు పిండినంతటిని ముద్దగా చేసుకోవాలి. ఇలా గట్టిగా ముద్దగా అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని నెయ్యి రాసుకున్న బాక్స్లోకి సెట్ చేసుకుందాము. పిండి జారుతూ ఉంటుంది కాబట్టి చిన్న క్యాప్ లాంటివి ఏమైనా అడ్డుగా పెట్టుకోవాలి, లేదా సిల్వర్ ఫాయిల్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఫ్రీజర్లో 10 మినిట్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజర్ నుంచి బయటికి తీసిన తర్వాత ఇలా బాక్స్ సైడ్స్ని లూజ్ చేసుకోవాలి. కటింగ్ బోర్డు కానీ ప్లేట్ కానీ తీసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కొంచెం సోంపాపిడి టేస్ట్ లాగానే ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.